మూడుమల్ల బంధం ఎపిసోడ్ 149. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. నాకు ఒకప్పటి డేరింగ్ డాషింగ్ గర్ల్ అయిన వైష్ణవి రుద్రప్రియ కావాలి, అర్థమైందా అని అంటాడు విక్రమ్. అంటే ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్నో కూడా మీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడుగుతుంది వైష్ణవి. చెప్పాను కదా వైషు, ఒకప్పుడు ఎలా ఉండేదో అలా తయారవ్వాలి, అర్థమైందా అని అంటాడు. వైష్ణవి నవ్వుతూ తప్పకుండా విక్కీ, అలా ఉండడానికి ప్రయత్నిస్తాను అని అంటుంది. ప్రయత్నించడం కాదు, తప్పకుండా నీలో మళ్ళీ ఆ ధైర్యం అంతా తిరిగి రావాలి. వాడు నీలో ఉన్న ధైర్యాన్ని మొత్తం ఎలా నాశనం చేశాడో తెలియదు. చివరికి నువ్విలా పిరికిదానిలాగా తయారయ్యావు అని అనగానే నీకు తెలియదు విక్కీ, అతను చేసే అరాచకాలు నేను నా కళ్ళ ముందు చూశాను అని తనకి ఒక సంఘటన గుర్తుకు రాగానే మళ్ళీ కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. వెంటనే వైష్ణవి భయపడుతుందని అర్థం చేసుకుని తనని డైవర్ట్ చేయాలని, ఇంతకీ నా గిఫ్ట్ ఇస్తున్నావా లేదా అని అడుగుతాడు. వెంటనే వైష్ణవి బాధపడుతున్నదల్లా విక్రమ్ వైపు చూసి, విక్కీ నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కాదు. నేను బాధపడుతుంటే నీకు గిఫ్ట్ కావాలా అని తన చేతులతో విక్కీ గుండెలపై కొడుతూ ఉంటుంది. మరి మా బంగారం ఇలా ఏడుస్తుంటే నేను ఏం చేయాలి? ఇంకా ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం. లండన్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా నువ్వు నేను కూర్చుని జరిగిన విషయాలు అన్నీ మాట్లాడుకుందాం, సరేనా అని అంటాడు. వైష్ణవి కూడా చిన్నగా నవ్వి, సరే విక్కీ, నువ్వు ఏది చెబితే అలాగే అని నవ్వుతుంది. గుడ్ గర్ల్, ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళాలి అని అనగానే ఎందుకు అని అంటుంది వైష్ణవి. అదేంటి, లండన్ వెళ్ళడానికి నీకు డ్రెస్సులేమీ వద్దా? ఇవే డ్రెస్సులు వేసుకుంటావా అని కోపంగా అంటాడు. అయ్యో మహానుభావ, మీరు ఏం చెప్తే అదే చేద్దాం, వెళ్దామా అని అంటుంది. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, ఉదయం నుండి ఇలాగే ఉన్నావు అని అనగానే వెంటనే వైష్ణవి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయి వస్తుంది. తర్వాత విక్రమ్, వైష్ణవి ఇద్దరూ కలిసి ప్రియా తరుణ్తో కలిసి షాపింగ్ మాల్కి స్టార్ట్ అవుతారు. కారులో వెళ్తుండగా ప్రియా విక్రమ్తో, అన్నయ్య మీరు ఎలాగో లండన్ వెళ్తున్నారు కదా, నేను కూడా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిరానా అని అడుగుతుంది. ప్రియా అలా అడగగానే తరుణ్ ప్రియా వైపు కోపంగా చూస్తాడు. రాక్షసి, ఇంట్లో నేను తనే ఉండాలని కావాలని బావతో అలా చెప్తుంది. ఉండు, నీ పని చెప్తా అని మనసులో అనుకుని, అదేంటి ప్రియా, నువ్వు కూడా వెళ్ళిపోతే ఇక్కడ వర్క్ ఎవరు చూస్తారు? ఇప్పటికే మనకి 2 ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. బావ అయితే తప్పదు కాబట్టి లండన్ వెళ్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే వర్క్ అంతా ఆగిపోతుంది అని అంటాడు. విక్రమ్ కూడా అదే ఆలోచనలో పడతాడు. అవును ప్రియా, నువ్వు కూడా వెళ్ళిపోతే వర్క్ పెండింగ్లో పడిపోతుంది. కావాలంటే మేము లండన్ నుంచి వచ్చిన తర్వాత వెళ్దూ గాని అని అంటాడు విక్రమ్. ప్రియా తరుణ్ వైపు సీరియస్గా చూసి, నీ పని తర్వాత చెప్తాను, కావాలనే అన్నయ్య దగ్గర నన్ను ఇరికించావుగా అని నెమ్మదిగా తరుణ్తో అంటుంది. ఎందుకంటే ప్రియా ఫ్రంట్ సీట్లో తరుణ్ పక్కన కూర్చుంది. చూద్దాంలే అని తరుణ్ కూడా మెల్లగా అంటాడు. వైష్ణవి మాత్రం ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు అన్నట్టు విక్రమ్ భుజంపై తలవాల్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని తన పెళ్లి మూమెంట్స్ని గుర్తు చేసుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. విక్రమ్ నవ్వుతున్న వైష్ణవి వైపు చూసి, ఏం గుర్తొచ్చింది? ఇందాక కిచెన్లో చేసింది గుర్తుకు వచ్చిందా అని అల్లరిగా అంటాడు. అప్పటి వరకు ఏదో ఊహాలోకంలో ఉన్న వైష్ణవి విక్రమ్ అలా అనగానే టక్కున కళ్ళు తెరిచి సీరియస్గా విక్రమ్ వైపు చూసి, అసలు నేనేదో హ్యాపీ మూమెంట్లో ఉంటే ఇప్పుడు మీరు అది గుర్తు చేయాలా అని చిరుకోపంగా అంటుంది. ఇలా వీళ్ళిద్దరూ కారులో కూర్చుని గిల్లి కజ్జాలాడుకుంటూ ఉంటారు. ముందు తరుణ్ ప్రియా కూడా వీళ్ళకి వినిపించకుండా చిన్న చిన్నగా గొడవ పడుతూనే ఉంటారు. ఇలా వీళ్ళ మాటల్లో ఉండగా మాల్ వస్తుంది. అందరూ దిగి లోపలికి వెళ్తారు. విక్రమ్ ప్రియాతో మరియు తరుణ్తో, మీకు కూడా కావలసిన డ్రెస్సెస్ మరియు థింగ్స్ అన్నీ తీసుకోండి అని చెబుతాడు. ప్రియా కూడా డ్రెస్సెస్ కావాలి కాబట్టి
తనకి డ్రెస్సెస్ తీసుకోవడానికి వెళ్తుంది. ప్రియా వెనకాలే తరుణ్ కూడా వెళ్ళి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని చెబుతాడు. ప్రియా కోపంగా తరుణ్ వైపు చూసి అవసరం లేదు, నా డ్రెస్సెస్ నేను సెలెక్ట్ చేసుకోగలను అని చెప్పి డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. తరుణ్ కూడా ప్రియా పక్కనే ఉండి కావాలని ప్రియాని ఏడిపిస్తూ ఆ డ్రెస్ ఈ డ్రెస్ అని చూపిస్తూ ఉంటాడు. విక్రమ్ వైష్ణవికి కావాల్సిన డ్రెస్సెస్ తనే దగ్గరుండి మరీ సెలెక్ట్ చేస్తాడు. అలాగే వైష్ణవికి మంచి మంచి శారీస్ కూడా సెలెక్ట్ చేసి అన్ని ప్యాకింగ్ చేయించుకుని బయటకు వచ్చి డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళి అందరూ లంచ్ కంప్లీట్ చేసి ఇంటికి వస్తారు. ఇంకా ఇంటికి వచ్చిన దగ్గర నుండి విక్రమ్ మరియు వైష్ణవి లండన్ వెళ్ళడానికి కావలసిన థింగ్స్ అన్ని సర్దుకోవడంలో బిజీ అయిపోతారు. ప్రియా మరియు తరుణ్ ఇద్దరు కూడా ఇంటి దగ్గరే ఉండి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. హాస్పిటల్లో రిత్విక్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. రిత్విక్ ఫ్రెండ్ అయిన మురళి ముంబై నుండి డైరెక్ట్గా ఫ్లైట్ బుక్ చేసుకుని వైజాగ్కి వస్తాడు. వచ్చి రాగానే రిత్విక్ కండిషన్ గురించి తెలుసుకుంటాడు. ఐసీయూలో రిత్విక్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. డాక్టర్స్ని అడిగితే తలకి బాగా గాయం అవ్వడం వలన స్పృహలోకి రావడం కష్టం అని చెబుతారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాము, కానీ ఎప్పుడు స్పృహ వస్తుందో తెలియదు, కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెబుతారు. ఆ మాట వినగానే మురళి అక్కడే కూర్చునిపోతాడు. నేను ఎంత చెబుతున్నా కూడా వినకుండా ఆ అమ్మాయి కావాలని ఇంత దూరం వచ్చావు. ఇక్కడ చూస్తే నువ్వు ఒక్కడివే ఇలా హాస్పిటల్ బెడ్పై ఉన్నావు. అసలు ఇంతకీ ఆ అమ్మాయి ఏమైంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. రిత్విక్కి ఏమీ జరగకూడదని కోరుకుంటూ ఉంటాడు. ఈ విషయం అంకుల్కి చెబితే ఆయన ఇంకా కంగారు పడతారు. ముందు నీకు స్పృహ వచ్చిన తర్వాత అంకుల్కి కాల్ చేయాలి అని అనుకుంటాడు మురళి. ఈవినింగ్ అయ్యేసరికి వైష్ణవి మరియు విక్రమ్ ఇద్దరు కూడా తమ లగేజ్ని ప్యాక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. విక్రమ్ ప్రియాకి మరియు తరుణ్కి జాగ్రత్తలు చెప్పి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు. తరుణ్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తానంటే వద్దు, ఇంత నైట్ అవసరం లేదు, డ్రైవర్ డ్రాప్ చేస్తాడు అని చెప్పి వైష్ణవి మరియు విక్రమ్ ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్కి కారులో బయలుదేరతారు. కొంత సమయం తర్వాత వైజాగ్ నుండి ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కుతారు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత వైష్ణవి విక్రమ్ ఇద్దరు కొంచెం సేపు మాట్లాడుకుని వైష్ణవి నిద్రలోకి జారుకుంటుంది. ఇంకా తెల్లవారుతుండగా విక్రమ్ మరియు వైష్ణవి ఇద్దరు ఢిల్లీకి చేరుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.